అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ గారు ఈరోజు నామినేషన్ దాఖలు వేయడం జరిగింది. సో ఈ నామినేషన్ కార్యక్రమంలో అక్కడున్న ప్రజలు చాలా ఎత్తున పాల్గొనడం జరిగింది. చాలా పెద్ద ఎత్తులో నామినేషన్ కార్యక్రమం వేయడం జరిగిందనమాట. సో ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నుంచి మంత్రులు మరియు చాలా ప్రజాప్రతినిధులు హాజరు కావడం జరిగింది. సో చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, నామినేషన్ వేసే కార్యక్రమంలో అనూహ్యంగా అతను అసదుద్దీన్ ఓవైసీ గారిని కూడా అక్కడ కలుసుకోవడం జరిగింది. ఇది ఒకంత అక్కడున్న కార్యకర్తలకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చే అంశం అన్నమాట. ఎందుకంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ముస్లిం ఓట్స్ ప్రాబల్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అసదుద్దీన్ ఓవైసీ నవీన్ యాదవ్కు సపోర్ట్ చేస్తే అవుట్ రైట్గా కాంగ్రెస్ విజయాన్ని ఎవరు అడ్డుకోలేరు అనమాట. సో ఎందుకంటే అంత ప్రాబల్యంగా అక్కడ ముస్లిం ఓటింగు ఉంటుందన్నమాట. సో ఈ కార్యక్రమం అనేది చాలా జనసందోహంగా, చాలా అద్భుతంగా, ఎందుకంటే నవీన్ యాదవ్కు అక్కడ యూత్లో చాలా పాపులారిటీ ఉంది. సో ఆ పాపులారిటీ అనేది అక్కడ కనిపించింది అనమాట. సో మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. యాజ్ అ పొలిటికల్ అబ్జర్వర్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక పాయింట్ ఏంటంటే, నామినేషన్ బాగా వేయడం వల్ల, బాగా ర్యాలీ చేయడం వల్ల ఓటింగ్ అనేది అలా ఉండదు. ఇక్కడ ఒకటి గమనించాలన్నమాట. సో మనము ఒక పొలిటికల్ అబ్జర్వర్గా నేను స్టడీ చేసిన అంశం ఏంటంటే, ఎప్పుడైనా నామినేషన్ బాగా వేస్తే, నామినేషన్ ఒక 100 కార్లతో ర్యాలీ తీస్తే, ఒక 100 బైకులతో ర్యాలీ తీస్తే, హెలికాప్టర్లతో పూలు చల్లించుకుంటే ఓటింగ్ అనేది అలా ఉండదు అనమాట. సో అట్లా చేసిన వాళ్ళు ఓడిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సింపుల్గా వెళ్ళి గెలిచిన నాయకులు కూడా చాలా ఉన్నారనమాట. కాకపోతే నామినేషన్ పెద్ద ఎత్తున వేయడం వల్ల అక్కడున్న కార్యకర్తలకు చాలా ఉత్సాహం అనిపిస్తుంది. కాకపోతే ఆ ఉత్సాహం అనేది గ్రౌండ్లో ఉండాలన్నమాట. సో గ్రౌండ్లో ఉండాలి, రోడ్డు మీద కాదు. సో రోడ్డు మీద కాకుండా గ్రౌండ్లో ఎక్కువ వర్క్ ఉంటే ఏ పార్టీ అయినా మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. పర్టికులర్లీ నవీన్ యాదవ్ నామినేషన్ మాత్రం చాలా పెద్ద ఎత్తున, చాలా జనసందోహంగా, చాలా కార్యకర్తల ఉత్సాహాన్ని ఇచ్చే విధంగా వేయడం జరిగింది. కానీ ఇక నుంచి మేజర్గా అతను ఫీల్డ్లో తిరగాల్సి ఉంటుంది. సో ఫీల్డ్లో చాలా ఎత్తుపల్లాలు చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏంటంటే, ఇంటికి వెళ్తే ఓటింగ్ వచ్చేటప్పుడు ఎదురు తిరిగే అవకాశం కూడా ఉంటుంది. సో దాన్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో అంతా మనకు సపోర్ట్గా ఉండదు. సో రోడ్డు మీద అందరూ చూడగానే హాయ్ అని పెడతారు, అన్న అని చెప్తారు. కానీ బట్ గ్రౌండ్లో అనేది పర్సెప్షన్ అనేది తేడా ఉంటుంది. సో ఆ తేడాను మనము ఒడిసి పట్టాలి. సో ఎక్కడ ఏదైతే ఉందో దాన్ని ఒడిసి పట్టి దాన్ని రెక్టిఫై చేసుకుంటేనే ఖచ్చితంగా నాయకుడు గెలిచే అవకాశం ఉంటుంది అనమాట. సో అతను ఇంకా నామినేషన్ వేసిన తర్వాత ఇక్కడ నుంచి మరి ప్రజల్లో, అంటే అక్కడున్న డివిజన్స్లో అక్కడున్న ఇంటింటి ప్రచారం, సో ఇవన్నిటినీ చేయాల్సి ఉంటుంది. సో ఇతను మరి ముందు ఏ విధంగా చేస్తాడో చూడాలి. సో నామినేషన్ కార్యక్రమం అయితే పూర్తి కావడం జరిగిందనమాట. థ్యాంక్ యూ.